హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు రాగి సంగటి, అందులోకి కందిపప్పు ప్రిపేర్ చేసుకుందాము. చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అందుకోసం మొదటిగా కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో కరివేపాకు, పచ్చిమిర్చి, కందిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇవి వేపుకున్న తర్వాత అందులోనే టమాటోలు, తర్వాత అందులోకి సాల్ట్, చింతపండు వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులోకి తగినంత ధనియాల పొడి, తగినంత పసుపు పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఒక 5 నిమిషాల వరకు కలుపుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్నట్లుగా అంతా బాగా కలిపిన తర్వాత అందులోకి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చినంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. 4 విజిల్స్ వచ్చేసిన తర్వాత గ్యాస్ అంతా పోయిన తర్వాత మూత తీసి పప్పు గెత్తి తీసుకొని పప్పు బాగా రుద్దుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు అంతా బాగా రుద్దుకున్న తర్వాత తాలింపు కోసం అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం మొదటిగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకు, ఒక చిటికెడు ఆవాలు వేసి బాగా కలుపుకుందాము. ఆవాలు బాగా వేగిన తర్వాత చిటపటలాడేంత వరకు వేపుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకొని వేసి కలుపుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత పప్పు అంతా కూడా వేసి కొద్దిసేపు వేడి చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల పప్పు బాగా టేస్టీగా ఉంటుంది. పప్పు రెడీ అండి. తర్వాత సంగటి కోసము 1 గ్లాస్ బియ్యాన్ని తీసుకొని బాగా కడుక్కోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసులు వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని విజిల్ పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చినంత వరకు ఉడకబెట్టుకోవాలి. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే ఉంచి మూత తీసి ఒక సగం గ్లాసు వరకు రాగి పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే మూత పెట్టేసి తర్వాత సర్వ్ చేసుకుంటే రాగి సంగటి పప్పు రెడీ అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.